కృష్ణా జిల్లా పమ్మిడిముక్కల గ్రామంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా జిల్లా కలెక్టర్ బాలాజీతో కలిసి పామాయిల్ నర్సరీని సందర్శించారు. ప్రభుత్వం తరఫున వచ్చే సబ్సిడీల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, అధికారులు పాల్గొన్నారు. సిస్టమ్ ఎస్టాబ్లిష్డ్ యాక్చువల్లీ. సో దానివల్ల దానికి షిఫ్ట్ అయ్యి మళ్ళీ దీంతో ఈ కోకో అది ఇది చేసుకుంటే ఇన్కమ్ కూడా చాలా పెరుగుతుంది. అది మనము కొంచెం మీ కార్డర్ ద్వారా కూడా అవగాహన కల్పించగలిగింది. దీనిలో ఒకటి అడ్వాంటేజ్ ఉంది సార్, మనం 70% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే హీరో తీసుకుంది కాదు, నేను ఎప్పుడు రాస్తాను కదా, ఆ ట్యాప్ తీసుకున్నాను. 70% ఇంపోర్ట్ సార్ మనకు ఆయిల్ రిక్వైర్మెంట్. వేరే సార్ ఇందా చెప్పినట్టు ప్యాడీ మనం మేజర్ ఎక్స్పోర్ట్, ఇది మనం నెట్ ఇంపోర్టర్ సార్. 70% మన అవసరాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇప్పటి నుంచి ఇలా ఎంకరేజ్ చేసి ప్లాంటేషన్ వేయించుకుంటే ఇప్పుడు పతంజలి వీళ్ళు 3F ఇంకొకటి ద్వారా వస్తున్న సబ్సిడీలు రైతులకు ఏ రకంగా వస్తున్నాయి, అదేవిధంగా ఈ ప్లాంట్ని తీసుకెళ్లి మనం సాగు చేసుకోగలిగితే ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి. మనం ఈరోజు ధాన్యం మీద డిపెండ్ అయి ఉన్నాం, ఆధారపడి ఉన్నాం. అదేవిధంగా తర్వాత రెండో పంటగా మినుములు వేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ పామాయిల్ ఏదైతే ఈ ప్రభుత్వ సబ్సిడీ ద్వారా వచ్చే ఈ మొక్కలను తీసుకెళ్ళి జాగ్రత్తగా సబ్సిడీలన్నీ కూడా అందుకుంటూ ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయో ఇవన్నీ కూడా చూస్తే అర్థమవుతుంది. అందుకని రైతుల్ని అవేర్నెస్ తీసుకురావడంలో కూటమి నాయకులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. కలెక్టర్ గారు కదిలి వచ్చారు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఒక సమయం, ఒక రోజు, ఒక పూట దీనికి కేటాయించి దీని మీద సమగ్రంగా ఒక అధ్యయనం చేసి క్షేత్రస్థాయిలో అన్నదాతకి అర్థమయ్యేలాగా ఈ పామాయిల్ మొక్క సాగును గనక మనం అలపరుచుకుంటే 9 మీటర్ల గ్యాపులో మనం పొలంలో దీన్ని వేసుకోగలిగితే మినుము పంటతో పాటు దీన్ని కల్టివేట్ చేసుకుంటూ ముందుకెళ్తే ప్రతి 15 రోజులకి భవిష్యత్తులో ఆదాయం ఉంటుంది.